మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ నాయకుడు యువరాజ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ కి కౌంటర్ గా నరసింహులపై యువరాజ్ అనేక ఆరోపణలు చేశారు. స్వచ్ఛ భారత్ నిధులు కాజేసిన గనుడు నువ్వు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిందించే స్థాయి నీకెక్కడదని, 8వ వార్డు అరుణ్జ్యోతి నగర్ లో ఏ పేదవాడిని అడిగినా నీ భాగవతం బట్టబయలు చేస్తారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే ముందు విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారము. నిన్నటి దినమున ఒక నరసింహ అనే వ్యక్తి మాజీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఒక ప్రశ్న ఎత్తున్నాడు మా సార్ గురించి. అయ్యా, నీవే ఒక దొంగ మా సార్ గురించి చెప్తున్నాను. నీవు ఎన్ని ఇది చేసినావు రంజతున్నారానా, ప్రతి ఇంటి గడప పోయి అడుగు తెలిసిపోతుంది. ఏమి నీవు దొడ్డిల డబ్బులు అది నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద ఇంటింటికి 15,000 రూపాయలు వస్తే ఆ డబ్బులను తీసుకొని దోచుకొని ఇల్లు నింపుకొని పెట్టుకున్నాను. నీవే ఒక దొంగ. నీ దొంగ మా సార్ గురించి మాట్లాడతావు. తర్వాత వచ్చేసి హౌసింగ్ బోర్డులన నాదే నడుస్తుంది వైస్ చైర్మన్ అని 5 సెంట్లు జాగా కబ్జా చేసి బండ్లు పాతింది. దాన్ని పోయి మా కమిషనర్ పోయి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి బండ్లు పగలగొట్టి నీవే ఏడంటాడు భూ కబ్జాలు చేస్తున్నావు. నరసింహ స్వయాన మా సేనే కులము లేక ఏమి లేక అద్దెం లేకున్నట్ల మా సేనే 70 సెంట్లు ప్లాట్లు వేసి పెట్టినాను. అందరూ సారోళ్ళు అందరూ తోడుకొచ్చి సర్వే చేపిస్తే ఆ ప్లాట్లో వస్తే అప్పుడు నీ ఇంటి దగ్గర వచ్చి మాట్లాడితే, నరసింహ మా ప్లాట్లోకి వచ్చేది నీ సేన్ అంటే నీవేమంటివి, నీ ప్లాట్లోకి వచ్చేలా ఏమొస్తుందో ఏం చూసుకోపో అంటివి. నానేం చేస్తాను, ఎవరు పట్టుకోలే ఎవరు లేదు అని పోయి సాయత రెడ్డిని అడిగితే, వాళ్ళు భూమి వాళ్ళకి ఇచ్చాడంటే నిన్ను అప్పుడు పిల్లలకి నిన్ను తిట్టి సిగ్గు లేకుండా తిట్టి అప్పుడు నా సేన్ నాకు ఇస్తుండు. ఎన్ని భూ కబ్జాలకు నీవే పడావు. నీవే ఒక దొంగ. నేను మా సార్ గురించి చెప్తావా? ఒక మంచి వ్యక్తిని ఎత్తితే దానికి ఒక విలువ ఉంటుందా? నీ దొంగ వచ్చి మా సార్ గురించి ఎత్తితే నీకు విలువ ఉంటుందా? నరసింహ ఇప్పుడు అరుణ్చంద్ర నగర్ ఇంటి అడుగు నేను చూడేటట్లు ముచ్చినంతట్లు ఉండండి. మరి స్వచ్ఛ భారత్ అన్నట్టు అమృత్ స్కీమ్ అది ఇంటింటి కొలాయిది. దాంట్లో ఇంటింటికి ఇంత అని ఎత్తుతి. నువ్వు ఎన్ని దోపిడీ చేసినావు నరసింహ. నువ్వు ఈ రోజు గెలిచిలానే నిన్ను